ఓం 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 गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। आयातु वरदा देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिं नमोस्तुते। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ओम कायेयीलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। లలిత గ్రూప్స్ లో వచ్చే వాళ్ళు ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఇవి 24 సార్లు. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఇవి 16 సార్లు అంతే. మనకి లక్షలు లక్షలు అంటే ఓపిక ఉంటే చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా ఈ అనుగ్రహమాల మంత్రం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది 24 సార్లు, ఇది 16 సార్లు కనుక చేసుకుంటే ఒక ఆవృతం అయిపోతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను ఎందుకంటే ఇవి చేసి నేను మహారాష్ట్రలో అనుగ్రహమాల మంత్రము దత్త శరణాగతి మంత్రముతో ఒకే రోజు 24 కుండీల యజ్ఞము, 16 కుండీల యజ్ఞము, అది కూడా నృసింహ సరస్వతి స్వామి పుట్టిన స్థలం, మొట్టమొదటి ఆ, రెండో దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాత నృసింహ కారంజాల లాడులో ఈ యజ్ఞం నిర్వహించి అప్పుడు మాస్టర్ వాళ్ళందరినీ పిలిచాను. మాస్టర్ రాలేకపోయారు. రాజ్యలక్ష్మి గారు, సీతమ్మ టీచర్ గారు, రామసుబ్బయ్య గారు వచ్చారు. అందుకని అది గుర్తు వచ్చింది. పౌర్ణమి రోజు విశేషంగా మనము ఈ రోజు ఈ యొక్క మెడిటేషన్ యొక్క థీమ్ మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు సత్యసాయిబాబా వారిది పుణ్యతిథి. వారు ప్రేమ సాయిగా అవతరిస్తారని మనకి చెప్పి ఉన్నారు. మరి కరెక్ట్ గా ప్రేమ సాయిగానే వస్తారా, లేకపోతే ఇంకొక రూప్ లో వస్తారా? ఇవి కొంతమందికి, చాలా మందికి సందేహాలు ఉండవచ్చు. కానీ సత్యసాయిబాబా ఫాలోవర్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దిల్సే దిమాగ్సే వాళ్ళు నమ్ముతారు. ఆయన ఎలా చూపించారో అలాగే వస్తారు అని. ఎందుకంటే ఆయన జీవితం అటువంటిది. ఏది చెప్పాడో అది చేసేవాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుణ్యతిథి పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు కూడా మనము విశేషంగా ఏప్రిల్ పౌర్ణమిగా మనము ఇది చూస్తున్నాము. ఇక్కడ మనకి 3 పౌర్ణములు చాలా ఇంపార్టెంట్: ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్లో మనం గురువులతో సంపర్కం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు, హైరార్కి కనెక్ట్ అవుతారు ఇమ్మీడియట్ గా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇటువంటి కార్యక్రమాలు అవి చేస్తున్నాం కాబట్టి. మేలో మనకి ఒక ప్రత్యేకమైన వర్క్ ఇవ్వబడుతుంది. వాళ్ళు మనకి ఒక వర్క్ ఇస్తారు. ఆ వర్క్ చెయ్యాలి, చేయలేము, చేసుకోవాలా, చేసుకోకూడదా, చెయ్యొచ్చా, ఏ క్వశ్చన్స్ వేయకుండా నోరు మూసుకొని ఆ పని చేయాల్సిందే. ఆ పని చెయ్యాలని మనం సంకల్పం తీసుకోవాల్సిందే. అటువంటి వర్కౌట్ ఇస్తారు మేలో. ఇచ్చి జూన్ లో దానికి ఒక ప్రణాళిక రెడీ చేసుకోమంటారు. జూన్ జూన్ ప్రణాళిక రెడీ అయిపోవాలి. అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ లోపల అది కంప్లీట్ అయిపోవాలి.
జరుగుతుంది. నాకు కూడా జరిగినాయి. జ్వాలాకుల మహర్షి మెయిల్ కూడా రాశారు ఒకసారి. అంటే ఆయన స్వయంగా మెయిల్ రాయడం కాదు కానీ ఎవరినో ఇన్స్పైర్ చేసి ఆయన మాటగా నాకు మెయిల్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే నాకు మెయిల్ చేశారో ఆ వ్యక్తి మళ్ళీ టచ్ లో లేరు. ఎందుకు వచ్చారా, ఎందుకు మెయిల్ ఇచ్చారా తెలియదు, కానీ మనం చేసే కార్యక్రమాలకు అనుగుణంగానే ఆ మెయిల్ ఉంది. అది కొంచెం నాకు చాలా ఆశ్చర్యకరం, ఆనందకరం. ఇదంతా మనం అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి, మనం అందరం ఆ జ్వాలాకుల్ మహర్షి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మనం పనులు చేస్తున్నాం అనే సంగతి గుర్తుంచుకోండి. ఇటు పౌర్ణమి ధ్యానాలు చేసిన, పౌర్ణమి ధ్యానాల్లో మీకు ఎంపవర్మెంట్ జరిగి మీరు మీ స్థలాల్లో ఎంతో మందికి మీరు డైరెక్షన్ ఇస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు, గాయత్రి మంత్ర జపం చేస్తున్నారు, చేయిస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యజ్ఞాలు నేర్చుకుంటున్నారు, కొత్త రకంగా సేవలు చేస్తున్నారు. అది ఈ పౌర్ణమి ధ్యానాల యొక్క ఇంపార్టెన్స్. పౌర్ణమి ధ్యానం అంటే ఏదో నేనేదో చెప్పాను అన్న, నమస్కారాలు పెట్టుకున్నాము అయిపోయింది కాదు. యూ షుడ్ నో యువర్ లేటెంట్ పవర్స్. మీలో నిద్రాణమై ఉన్న శక్తులు మీరు తెలుసుకోవాలి. కొన్ని జన్మలుగా గురువులతో వస్తున్నారు, మనం అందరం వస్తున్నాం. మనందరిలో ఆ నిద్రాణమైన శక్తులు ఉన్నాయి, వాటిని బయటికి లాగాలి. పౌర్ణమి రోజు బయటికి లాగి వాటిని ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్లో దాన్ని ఇంక్లూడ్ చేసి ఆ పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. అవి డివైన్ వర్క్స్. అలా చేసుకుంటూ వెళ్తేనే మనము గురువుతో కనెక్ట్ అవుతాం, కనెక్టెడ్ గా ఉంటాం. అలా చేసే వాళ్ళ ఎవరిని, మనందరం అలా చేస్తున్న వాళ్ళం కాబట్టి మనం కలుస్తున్నాం, అది గుర్తుంచుకోండి. ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, సంథింగ్ డిఫరెంట్. యజ్ఞము అనేది అందరికీ రావాలండి. యజ్ఞము చేయటం ఎలా, ఇటు దీప యజ్ఞం కానీ ఇటు, ఎందుకంటే రాబోయే రోజుల్లో యజ్ఞం చేసే వాళ్ళని ఎత్తుక్కుంటారు. ఎవరున్నారు రా బాబు, ఇప్పుడు ఈరోజు సత్యసాయి బాబా వాళ్ళు వేద గాయత్రి యజ్ఞము అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పిలిచారు. 3వ సంవత్సరం ఇది. నేను ఒంగోలు వచ్చిన తర్వాత రెండోసారి అటెండ్ అయ్యాను. సత్యసాయి బాబా ఆర్గనైజేషన్ వంటి వాళ్ళు గాయత్రి వాళ్ళు ఎవరాని ఎత్తుక్కొని మనల్ని పిలిచి మనల్ని కూర్చోబెట్టి చక్కగా మన చేత యజ్ఞం చేయించుకొని సత్యసాయి గాయత్రి మంత్ర ఆహుతులు వేయించుకొని భోజనం పెట్టి పంపించడం అనేది రాబోయే రోజుల్లో మనందరికీ జరగాలి. ఈ పౌర్ణమి మెడిటేషన్స్ పాల్గొనే ప్రతి ఒక్కరికి జరగాలి. అలా దానికి మెయిన్ ఏంటంటే సాధన, స్వాధ్యాయము, సత్సంగము, సేవ. యజ్ఞము అనేది, యోగా అనేది ఆల్రెడీ మనకి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. యజ్ఞము అవ్వాలిక. యజ్ఞము ద్వారా ఇప్పుడు నాసా కూడా ఎలియన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పరమ గురువుల యొక్క ప్రిడిక్షన్ ఏంటంటే 1984లోనే ఎలియన్స్ దిగారని. 1984, 1976 2-3 ఇయర్స్ ఇచ్చారు. అప్పటికే సప్త ఋషులు పూర్తిగా పృథ్వీపై దిగిపోయి, దేవతలు కూడా పూర్తిగా దిగిపోయి మానవులతో కలిసి పనిచేస్తున్నారు అనేది ఉన్నది ప్రిడిక్షన్. అది ఖచ్చితంగా చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్ గా ఎక్స్టర్నలైజ్ అవుదామని ట్రై చేస్తున్నారు. పూర్తిగా బహిష్కృతం అయిపోయి, మేనిఫెస్ట్ అయిపోయి మనతో సశరీరంగా మనం యజ్ఞములు చేసిన, ధ్యానము చేసిన, ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన, కొన్ని వేల మంది, 100 మందికి మనం యజ్ఞం చేసిన, ధ్యానం చేసిన, అది దానివల్ల ఎఫెక్ట్ కొన్ని వేల మందికి వెళ్ళాలి. అటువంటి ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం ఉన్నది, ఖచ్చితంగా సప్త ఋషులు దిగి కూర్చుంటారు, అంతే, అక్కడ ఉంటారు, దానికి అసలు డౌటే లేదు. కానీ దాని యొక్క ఫలితము కొన్ని వేల సంవత్సరాల వరకు పృథ్వీ గ్రహవాసులు ఏంటి, సోలార్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. అటువంటి క్వాలిటీ వర్క్స్ మనం చెయ్యాలి. అంత భారీగా కాకపోయినా అట్లీస్ట్ యజ్ఞము ద్వారా మనము అటువంటి క్వాలిటీ వర్క్స్ చెయ్యొచ్చు. ఇక చాలు, మీరు భౌతిక జీవితం ఎంజాయ్ చేసేసారు, అయిపోయింది, ఇక పబ్లిక్ లోకి వెళ్ళిపోండి. అలా అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి. ఎస్, ఎండలో కామన్ సెన్స్, ఎండల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. సాధన కూడా మంచినీరు తాగాలి, ఇలాంటివన్నీ మీరు చేసుకోవాలి. ఎండలు అయిపోయిన తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళిపోయి
అంటే మీ మీ వయస్సును బట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోవాలని కాదు, కామన్ సెన్స్ అన్నమాట. మీ ఆరోగ్యాన్ని వయస్సును బట్టి పబ్లిక్ లోకి వెళ్ళిపో, కనీసం అట్లీస్ట్ పబ్లిక్ లో వెళ్ళే వాళ్ళని మనం సపోర్ట్ చేయడము, వాళ్ళకి తగినన్ని వనరులు మనం కల్పించడము, అలాంటివి కూడా చేయొచ్చు. ఇది మనం పౌర్ణమి ధ్యానాల్లో వచ్చిన మెంబర్స్ కి ఎంపవర్మెంట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది పౌర్ణమి మెడిటేషన్స్, సో దట్ వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఒక గ్రూప్స్ తయారు చేసుకొని వాళ్ళే ఒక మంచి టీచర్ లాగా ఎదిగి వాళ్ళ ద్వారా కొత్త వాళ్ళకి గాయత్రి మంత్రము, గాయత్రి జపము, దత్తాత్రేయుడు, తర్వాత ఈ పౌర్ణమి ధ్యానాలు, ఈ లలితా విద్యలు, ఇలాంటివన్నీ వెళ్ళిపోవాలి. దానికి ఏం చేయాలి? మనము హోంవర్క్ బాగా చేసుకోవాలి. అటువంటి అద్భుతమైన ఆ హోంవర్క్, మనకి దైవీ ప్రజ్ఞలు మనలో దిగాలి అంటే పౌర్ణమి ధ్యానాలు రెగ్యులర్ గా వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి. సరే, ఈ రోజు మనది వృషభ పూర్ణిమ ధ్యానము, టారస్ అంటారు. మేలో వచ్చేది జమిని. ఒక్కసారి మనము జ్వాలాకుల్ మహర్షి ఇచ్చిన మెసేజెస్ చదువుకొని ముందుకెళ్తాము. 2 days of preparation, డ్రాప్ ఆల్ థాట్స్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఆ రోజు పౌర్ణమి రోజు సేఫ్ గార్డింగ్, తర్వాత మిగతా 2 రోజులు డిస్ట్రిబ్యూషన్. మీ దగ్గర అంటే మనము డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా జపం చేసి తులసి కోటలో నీళ్లు పోయిట అనే కార్యక్రమం చేస్తున్నాము, అది డిస్ట్రిబ్యూషన్. తర్వాత ఐ సీ అండ్ వెన్ ద ఐ ఈజ్ ఓపెన్ ఆల్ ఈజ్ లైట్. మొత్తం ప్రపంచాన్ని మనము తేజస్సు రూపంలో చూడగలగాలి. ఈ పౌర్ణమికి మనకి ఆ బీజాలు పడిపోతాయి. లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ మెన్. భగవత్ తత్వము, భగవంతుడు, ధ్యాని చౌహాన్స్, ఆ హయ్యర్ లెవెల్స్ లో ఉండే అమ్మవారు గాని, వా ఆవిడ దగ్గర నుంచి వచ్చే ఆ ఆ తేజో కిరణాలు మొత్తము పృథ్వీ గ్రహం ఏంటి, సోలార్ సిస్టమ్ ఏంటి, ఎక్కడెక్కడ జీవజాలం ఉందో వాళ్ళల్లోకి దిగాలి. మే ద మైటీ వన్ ఇష్యూ ఫోర్త్ ఫ్రమ్ ఆన్ హై. డిసైపుల్ మనమందరం శిష్యులం కదా, మనము కోరుకుంటున్నామంట, మనం అడుగుతున్నామట, ఓ భగవంతుడా, నువ్వు ఇవ్వాల్సుకున్నది ఈ పౌర్ణమి రాజు ఇచ్చేసాయి అని. ఈ వైశాఖ్ ఫెస్టివల్ అని చేస్తారు. ఏప్రిల్ పౌర్ణమి, మే పౌర్ణమి, జూన్ పౌర్ణమి. దాన్నే మాస్టారు సాయి వెంకటేశ శ్రీరాంబోమ్ గా ఇచ్చారు. 10 అక్షరాల మంత్రము. మొత్తం జ్వాలాకుల్ మహర్షి 24 పుస్తకాలు రాశారు. అవన్నీ మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లోంచే తీసి గిస్ట్ రాశాడు ఆయన. సీక్రెట్ డాక్టరీన్ కూడా ఆ కోవకు చెందినదే. మనలో భారతదేశంలో ఉండే ఆ జ్ఞాన సంపద మొత్తం ప్రపంచానికి అందించాలనే ప్రయత్నం చేశారు వాళ్ళు. చాలా గొప్ప విషయం. తర్వాత మేడం హెచ్పి బ్లెవెట్స్కి, యానీ బిసెంట్, ఆ తర్వాత ఎలైసై బెయిలీ, మాస్టర్ జ్వాలాకులు, వీళ్ళందరూ కలిసి అద్భుతమైన జ్ఞాన సంపద ఉన్నవాళ్ళు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పృథ్వీపై పుడుతూ వెళ్తూ, పుడుతూ వెళ్తూ, పుడుతూ వెళ్తూ, అక్కడక్కడ అన్ని ఆ కంట్రీస్ లో వాళ్ళు ఆ కంట్రీ వ్యక్తులుగా పుట్టి ఎప్పుడు మోక్షం కోరలేదండి. నాకు చాలా అలసిపోయానండి నేను ఈ జన్మలు తీసుకొని, నాకు మోక్షం ఇచ్చేసేయండి, నా హృదయంలోంచి ఒక దీపం వెళ్ళిపోయి భగవంతుళ్ళు కలిసిపోవాలని ఎవరు కోరుకోలే వాళ్ళు. అటువంటి వ్యక్తులు మానవాళి శ్రేయస్సు కోసం వాళ్ళందరినీ తలుచుకుంటూ మనము వాళ్ళకి సహాయకారిగా మనము కూడా ఎదగాలి. వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్స్ గా మనం ఎదగాలి. మన 24 గురువులు
యొక్క పటం చూసినప్పుడు ఎలా మనకి వాళ్ళని ఒకటే అడగాలి. మీకు మేము సహాయపడటానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరు మా దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోండి. మా శరీరాల్ని వాడుకోండి. లెట్ అవర్ బాడీస్ బికమ్ వెహికల్స్ ఫర్ ఛానలైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఫ్రమ్ హయ్యర్ వన్స్ టు ది లోయర్ వన్స్. మనము పక్కగా జరిగిపోయాం అంతే. ఇంకా మనకి గురువులు మనతో లింకప్ అయి ఉన్నారు కాబట్టి మనము ఎంతసేపు నాకు 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 అనుకోకుండా మనకి, మనమందరికీ, హ్యుమానిటీ అందరికీ, ప్రాణులందరికీ అనే ధ్యాసలోకి, మైండ్ సెట్ లోకి మనం వెళ్ళగలిగితే మనం, మనకు కావాల్సినవి చాలా సింపుల్. వాళ్ళకి గురువులకి మనకి ఏం కావాలి? ఒక ఇల్లు, పిల్లలు సెటిల్ అవ్వడం, చక్కగా పిల్లలు పుట్టి ఆ వంశం కంటిన్యూ అవ్వడం, ఇంతే కదా. ఎందుకంటే మనకి మనమేం కోట్లు గీట్లు కోరుకునే వాళ్ళమైతే ఇప్పుడు ఇలా ఉన్నాం ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు ఇలా కూర్చొని పౌర్ణమి ధ్యానాలు ఇలాంటివన్నీ చేసుకో. ఉన్నా కోట్లు ఉన్నా కూడా చాలా మంది ఇటువంటి పౌర్ణమి ధ్యానాలు కానీ స్వాధ్యాయం సత్సంగం కూడా వస్తారు. చాలా మంచి విషయం. ఉచ్చస్థరీయమైన ఆత్మలు అన్నమాట వాళ్ళు. దే ఆర్ ఎలివేటెడ్ పీపుల్, ఎన్లైటెడ్ సోల్స్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫుల్లీ బిజీ విత్ దేర్ బిజినెసెస్ అండ్ మనీ ఎర్నింగ్స్ అండ్ అదర్ థింగ్స్, స్టిల్ దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్ దీస్ ఫుల్ మూన్ మీద ఫెస్టివల్స్. జపం, మంత్ర జపం చేస్తున్న వాళ్ళే కానీ అలా. సో అలాంటి అద్భుతమైన జీవితాలను మనకి ప్రసాదించి మన ద్వారా ప్రపంచానికి, హ్యుమానిటీకి, జీవరాశికి ఎంతో సేవ జరగాలని కోరుకుంటూ మనం ఈ పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాం. అలాగే ముందుకు వెళ్ళాం. ముందుగా మనము ఎప్పుడు చేస్తున్నట్టుగానే నడుము నిటారుగా ఉంచుకొని 3 సార్లు శ్వాసను అబ్జర్వ్ చేస్తాం. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. 3 సార్లు. సరే, 3 సార్లు శ్వాస పీల్చిన తర్వాత, శ్వాసని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, గాలి పీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్. These particular so and hum are already there in your breathing, in your inhaling and exhaling. We have not realized it. This is an attempt to realize. మన శ్వాసలో శ్వాస పీల్చుకునేటప్పుడు సో ఉన్నది ఆల్రెడీ, వదిలేటప్పుడు హమ్ ఉన్నది. బికాస్ వీఆర్ ఆల్రెడీ దట్. దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే అర్థంతో 3 సార్లు శ్వాస పీల్చుకునేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ లింక్ మళ్ళీ మనం ప్రెస్ చేస్తాము, మళ్ళీ జాయిన్ అవుతాము. ముందుగా చెప్తాము మనం. 3 సార్లు ఓంకారము. ఓంకారం మాత్రము పీల్చేటప్పుడు ఇన్నర్ ఓంకారము, వదిలేటప్పుడు మాత్రం ఔటర్ ఓంకారం. అంటే గాలి పీల్చేటప్పుడు ఓం అనుకున్నాను నేను లోపల, వదిలేటప్పుడు ఓ. అలా 3 సార్లు. ఓ.
ఓం. ఓం. మిస్టిక్ మంత్రమ్స్ అంటాము. మాస్టర్ సివివి మెడిటేషన్ లోకి వెళ్తున్నాము. తర్వాత మనం సమర్థ సద్గురు స్పర్శ చేస్తాము. ఆ తర్వాత వేద మంత్రాలతో కంప్లీట్ చేసుకొని శుభకామనతో క్లోజ్ చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు జరిగే ప్రొసీజరే. కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారేమో అనిపించి మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఫర్ ది నెక్స్ట్ 20 to 25 minutes యూ షుడ్ బి కంప్లీట్లీ అలర్ట్. మీరు సోహము, ఓంకారము, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో you made your body ready for the influx of the higher energies. That is what you have to understand. Here, I am also a student like you. We are all together doing this Purnami meditation for the influx of energies from the higher planes. దేనికి వాటిని సేఫ్ గార్డ్ చేసుకొని ప్రపంచానికి అందించడానికి. మన దగ్గర పెట్టుకొని మనం ఎంజాయ్ చేయడానికి కాదు. మనం ఎంజాయ్ చేయడానికి ఏముండదు అక్కడ. కానీ ఎప్పుడైతే మీరు ఇతరులకి హీలింగ్ చేయాలని కానీ, ఇతరులకి ఎనర్జీ ఇవ్వాలని కానీ మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ శరీరంలోంచి ఎనర్జీస్ వెళ్తాయి. ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, హీలింగ్ చేసి చూడండి. అందరూ ఎవరి పాటికి వాళ్ళు హీలింగ్ చేయండి. మీకు ఎప్పుడైనా సరే హీలింగ్ లో కానీ, శక్తిపాతంలో కానీ, ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇవ్వడంలో కానీ, ఎవరితో చక్కగా మాట ద్వారా వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ ని డిజైన్ చేయడం కానీ, ఎప్పుడైనా సరే అటువంటి డివైన్ వర్క్స్ చేయాలి అంటే నేను 24/7 మీకు రెడీ. ఏ పొజిషన్ లో అయినా ఎట్లా ఉన్నా సరే మీకు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి భగవంతుడికి సమానంగా భగవంతుడికి కావాల్సిన పనులు మనం చేయగలుగుతాం. అది మనకి జరగాల్సింది. భగవంతుడు అంటే పరమ గురువులు, వాళ్ళకి ఏం పనులు కావాలి, ఏం మార్పు రావాలో అది మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో అలా మనము ఈ పౌర్ణమి ధ్యానంలోకి వెళ్తూ ఆ మిస్టిక్ మంత్రన్స్ ని మనము గుర్తు చేసుకుంటాము. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఆర్కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సిబిబి. నమస్కారం మాస్టర్ సిబివి. నమస్కారం మాస్టర్ సిబివి టు యువర్ లోటస్ ఫీట్.
కంప్లీట్ సైలెన్స్, అబ్జర్వ్ విదిన్. శ్వాసను గమనించుకుంటూ ఉండండి, సైలెంట్ గా ఉండండి.
ఈ మౌనంగా ఉన్నప్పుడు మీరు మీ అంతర్యాగం చేశారని అర్థం చేసుకోండి. మీ శరీరంలోకి మీరు వెళ్ళి మనకి మనం చేసే అన్ని సాధనలో అంతర్యాగం వస్తుంది. చంద్రుడితో కనెక్ట్ అవుతున్నాము. సత్యసాయి యొక్క పుణ్యతిథి రోజు ప్రేమ సాయి మళ్ళీ రావాలి అనే సంకల్పంతో కూర్చున్నాము. ఎలాగైతే హిమాలయాస్ లో ఋషులు సత్రయాగం చేస్తూ కల్కి అవతార ప్రాకట్యం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికతో దానికి కావాల్సిన వనరులు విషయాలు ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు. మనము కూడా అటువంటి ప్లాట్ఫామ్ తయారు అవ్వడానికి తగినంత మంది గురువులు రావాలి. ప్రతి 5గురిలో 3 రెడీగా ఉన్నారు. అది గుర్తుంచుకోండి. టు యువర్ లోటస్ ఫీట్. సంపూర్ణ సమర్పణ. టు యువర్ లోటస్ ఫీట్ అని ఎందుకు అనుకున్నాము అంటే సంపూర్ణ సమర్పణే అది. నీకు నీకు సంపూర్ణంగా ఇచ్చేసాము నా శరీరాన్ని, నువ్వే వాడుకో. అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. వెన్ యూ కెన్ రియల్లీ సీ హౌ ది మాస్టర్స్ ఆర్ యూజింగ్ యువర్ బాడీ టు ఛానలైజ్ ది ఎనర్జీస్, డివైన్ వర్క్స్. అది అసలు రియల్ లైఫ్ అంటే అది, నాట్ దిస్ ముండైన్ థింగ్స్. ఒక విన్నింగ్ ఎ గేమ్, గివింగ్ ఎ లెక్చర్, డూయింగ్ సంథింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ పబ్లిషింగ్ బుక్స్, అవన్నీ ఒక ఎత్తు. నీ శరీరం ద్వారా భగవత్ తత్వము మేనిఫెస్ట్ అయ్యి నీ ద్వారా నీ సమ్ టైమ్స్ యు మే ఫీల్ దట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ దేర్. నీ శరీరం ద్వారా కొన్ని పనులు చేయటానికి నీ శరీరం ఎప్పుడైతే తయారైపోయి కంప్లీట్ గా ఎంటీ అయిపోయి సరెండర్ అయిపోతారో టు యువర్ లోటస్ ఫీట్ అని, ఇప్పుడు అసలు ఆ లైఫ్ ఉంటుంది. ఇంకా ఆ లైఫ్ ముందు ఇప్పుడు అవధూతలు చెప్తుంటారు కదా, అవధూతలుకి ఆ మత్తులో ఉంటారు వాళ్ళు. ఆ మాయ అవతల ఏం జరుగుతుందో వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. మనమందరం వాళ్ళకి జస్ట్ వాళ్ళు మనకి పిచ్చివాళ్ళు అనుకుంటారు చాలా మంది, కానీ వాళ్ళకి మనం పిచ్చివాళ్ళం. అంటే అంత ట్రాన్సెండెంటల్ స్టేట్ లో ఉండి మనతో కమ్యూనికేట్ చేస్తుంటారు. అక్కడ కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మనం ఏమనుకుంటున్నాం, ఏంటబ్బా ఈయన ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. ఆయన అక్కడ మాయ అవతల ఉండే వాళ్ళతో కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ గా ఎదురుగా ఉన్న వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ రెండు రకాలుగా. గురువులందరూ ఈ 3 లోకాల్లో, ఏది భువః స్వహ, ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, 3 ప్లేన్స్ లో ఒకేసారి ఉంటూ పనులు చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ 2 మినిట్స్ ఉన్నది. ఈ 2 మినిట్స్ లో మనము 10 టైమ్స్ గాయత్రి మంత్రం ఉచ్చారణ చేసేస్తే సకల సమర్థ సద్గురు స్పర్శ సెషన్ 2 మళ్ళీ ఇదే ఇదే లింక్ ప్రెస్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాము. అందరూ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. అనగానే మనం సకల సమర్థ సద్గురు స్పర్శ చేస్తాము. ఈ లోపల ఇక్కడ 10 సార్లు మనము గాయత్రి మంత్ర ఉచ్చారణ. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం. పరమ గురువుల ఆశీస్సులతో, నారాయణ శ్రీరామకృష్ణ గారి ఆశీస్సులతో, మాస్టర్ ఈకే గారి ఆశీస్సులతో మనం ఒక ప్రొసీజర్ ప్రకారము కొత్త వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, గత 5 సంవత్సరాలుగా ఈ పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాము. ఈ పౌర్ణమి ధ్యానాల ద్వారా ఎంతో మందికి శక్తి సముపార్జన జరిగి, శక్తిపాతం జరిగి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్ లో ఎక్సలెంట్ గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ పౌర్ణమి ధ్యానాలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము సకల సమర్థ సద్గురు స్పర్శ, ఈ స్పర్శ ద్వారా ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అందరూ వచ్చేసారు, సైలెంట్ గా ఉండండి, మ్యూట్ చేసేసుకోండి. మూలాధార చక్రంలో మనస్సు ఉంచండి. మనస్సుని మెల్లగా ప్రతి చక్రం వైపు స్లైడ్ చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ లైక్ థర్మామీటర్ లో మెర్క్యూరీ ఎలాగా స్లైడ్ అవుతుందో, పైకి కిందకి ఎలా వస్తుందో, అలాగే మేరుదండం విషతంతు తనీయసి అని చెప్పి మనకి తామరతూడు లాంటి మేరుదండం ఉన్నది, మనకి దాంట్లో కుండల్ని ఉన్నది అని చెప్పి మనకి లలితా విద్యల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి మన యొక్క మేరుదండము ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి స్ట్రెస్ ఇవ్వకుండా, దానికి ఇబ్బంది లేకుండా, దానికి తగినంత ఎక్సర్సైజ్ ఇవ్వడము, ఎప్పుడు నిఠారుగా కూర్చోవడం చేసుకుంటూ ఉంటే మనకి దాని యొక్క నిజమైన ఫలితాలు మనకి వస్తాయి. కుండల్ని జాగరణ చేస్తున్నాను, అసలు అర్థం చేసుకోండి. ద పాస్ట్ 3-4 years there are 6 or 7 people who are regularly attending. మీరు కుండల్ని జాగరణ చేస్తున్నారు అనే భావన మీలో ఉండాలి. అది మరి మూలాధారం జాగృతమైందా, మణిపూర్, అది మీకు అనవసరం. ఖచ్చితంగా మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుందంటే రాబోయే జన్మలలో మీరు సహస్రారం వరకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. సహస్రారం మీద కూడా మీకు ఆధిపత్యం వస్తుంది. సంపూర్ణమైన కుండల్ని జాగరణ మీలో ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈ జన్మలోనే జరగచ్చు, రాబోయే జన్మల్లో జరగచ్చు, చెప్పలేం. వన్స్ కుండల్ని జాగరణ జరిగిన తర్వాత నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. యువర్ వర్క్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ తీసుకున్న, శ్రీరామ శర్మాచార్య తీసుకున్న, మహాపెరియవా తీసుకున్న, భారతీ తీర్థ స్వామిని తీసుకున్న, వీళ్ళందరూ కుండల్ని జాగరణ అయిన వాళ్ళు కాబట్టే అంత పని చేయగలిగారు. అది అర్థం చేసుకోండి. ది వన్, ఎవరికైతే కుండల్ని జాగరణ అయిందో వాళ్ళకి అసలు రెస్ట్ లెస్ వర్క్ ఉంటుంది. వాళ్ళకి అంత పని ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మనకి ఇళ్లలో కూర్చొని రిలాక్స్డ్ గా కూర్చొని మా కుండల్ని జాగరణ అయిందంటే నేనైతే నమ్మను. ఇంకెవరైనా నమ్మితే ఇట్స్ దేర్ ప్రాబ్లం. కాబట్టి మనము ఆ కుండల్ని జాగరణ జరగాలి, డివైన్ వర్క్స్ మనం చెయ్యాలి, భగవంతుడికి సపోర్ట్ గా నిలబడాలి, మన చుట్టూ ఉన్న మానవాళిని మన యొక్క ఆశీర్వాదాలు అందాలి, మన యొక్క ఎనర్జీస్, ఛానలైజ్డ్ ఎనర్జీస్ వాళ్ళకి అందాలి, ప్రాణులందరికీ అందాలి అని అనుకుంటే మీరు కుండల్ని జాగరణ సక్రమంగా హాయిగా చేసుకోవచ్చు. మూలాధార చక్రంలో మనస్సు ఉంచుకొని అక్కడ మీరు ఓంకారము వినండి. ఓ మెల్లగా మనస్సుని
స్వాదిష్టాన చక్రం దగ్గర ఆపండి. మీకు కూడా ఆ ఫీల్ రావాలంటే మీరందరూ మ్యూట్ లో ఉన్నారు కాబట్టి మీ మీ ఇళ్లలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఓంకారం చెప్పొచ్చు. లేదు వింటాము మేము మనస్సుని కరెక్ట్ గా అక్కడ స్లైడ్ చేయడానికి ఉపయోగించుకుంటాము అంటే అది మీ ఇష్టం. కానీ స్లో అండ్ స్టడీ మీరు అది ఆ కంట్రోల్లో వచ్చేసేయాలి. స్వాదిష్టాన చక్రము. ఓం. మనస్సుని మెల్లగా స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రం వరకు తీసుకొచ్చుకోండి. అక్కడే ఉండండి. ఓం. మణిపూరక చక్రం నుంచి మనస్సుని మెల్లగా అనాహత చక్రం దగ్గరికి తెచ్చుకోండి. అక్కడే ఉండండి. జస్ట్ బీ దేర్. ఓంకారము. ఓం. అనాహత చక్రం నుంచి మెల్లగా మనస్సుని విశుద్ధి చక్రం దగ్గరికి తెచ్చుకోండి. ఓం. మనస్సుని విశుద్ధి నుంచి మెల్లగా ఆజ్ఞా చక్రం దగ్గరికి తెచ్చుకోండి. ఓం. ఆజ్ఞా చక్రం నుంచి మళ్ళీ కిందకి దిగాలి. స్లైడ్ యువర్ మైండ్ ఫర్ ది అవరోహణ ఫ్రమ్ ఆజ్ఞా చక్ర టు విశుద్ధి. స్టే దేర్. అక్కడి నుంచి అనాథం వరకు మీ మనస్సుని కిందకి తెచ్చుకోండి. అక్కడ ఉండండి. ఓం. అనాథం నుంచి మెల్లగా మణిపూరక చక్రం వరకు మీ మనస్సును తెచ్చుకోండి. మణిపూర చక్రం దగ్గర ఉండండి. ఓం.
మణిపూరక చక్రం నుంచి మెల్లగా స్వాదిష్టాన చక్రం. ఇక్కడ ఆగండి. ఓంకారం చెయ్యండి, ఆబ్లిక్ వినండి. ఓ మెల్లగా మూలాధారం వద్దకు మీ మనసుని తెచ్చుకోండి. అక్కడ ఉండండి. అక్కడ ఓం మూలాధార చక్రం నుంచి మెల్లగా మళ్ళీ ఆరోహణ. స్వాదిష్టాన చక్రం దగ్గర ఆగి ఓంకారము ఓం. మెల్లగా మనస్సుని మణిపూరక చక్రం వద్దకు తెచ్చుకొని ఓం. మణిపూరక చక్రం నుంచి మెల్లగా మనస్సుని అనాహత చక్రం వద్దకు తెచ్చుకోండి. అక్కడే ఉండండి. ఓంకారం వినండి. ఓం. అనాహతం నుంచి విశుద్ధి. విశుద్ధి దగ్గర ఉండండి. ఓం. విశుద్ధి నుంచి మళ్ళీ ఆజ్ఞ వరకు రండి. ఓం. మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారము, మళ్ళీ మూలాధారం నుంచి ఆజ్ఞ. ఇంకా 5 స్టెప్స్ ఉంటాయి. మోస్ట్ క్రూషియల్ స్టెప్స్. చాలా జాగ్రత్తగా ఈ 5 స్టెప్స్ మీరు కనుక చేయగలిగితే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు ఒక బ్రిడ్జ్ ఏర్పడి ఒక మిలన్ జరుగుతుంది. శివశక్తుల కలయిక జరుగుతుంది. శివుడు శక్తిని ఇద్దరిని మీరు మీలోనే చూసుకోవచ్చు. అంటే శివుడు శక్తి మీలో చూసుకోవచ్చు అంటే మనకి భగవంతుడు కనబడతాడని కాదు. మీలో లేటెంట్ అబిలిటీస్ కొన్ని వందల వేల జన్మల వెనకాల మీరు కనుక ఏదైనా గొప్ప పని చేసి ఉంటే అప్పటి ఎబిలిటీస్ కూడా మీకు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ మైండ్ ని ఓపెన్ గా ఉంచుకొని ఆ ఎబిలిటీస్ ని మీరు ప్రాక్టీస్ లో పెట్టుకునే అవకాశం మీకు వస్తుంది. దాని ద్వారా మనము ఎంతో పరమ గురువుల పనులు మనం చెయ్యాలి. కాబట్టి ఈ 5 స్టెప్స్ ఆ బ్రిడ్జ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ బ్రిడ్జ్ ఒకటి తయారైపోతే ఇక మనకి అమ్మవారి దగ్గర ఉన్నట్టే.
ఆజ్ఞాచక్రం నుంచి 2 ఫింగర్స్ పైన ఒక స్పేస్ చూసుకోండి. అక్కడ అక్కడే ఉండి ఓంకారం వినండి. ఓ మనస్సు బుద్ధి. దాని తర్వాత ఇంకొక 2 ఫింగర్స్ తర్వాత ఇంకొక స్పేస్ చూసుకోండి. అక్కడే ఉండండి. చిత్తము అహంకారములు యాక్టివేట్ అవుతాయి. కొన్ని జన్మలుగా మనతో వచ్చిన ఈ 4 ఐటమ్స్ యాక్టివేట్ చేస్తున్నాము. ఓ ఇక్కడి నుంచి సీమోల్లంఘనం జరుగుతుంది. లాంగ్ జంప్. హనుమంతుడు ఎలాగైతే సుందరాకాండ మొత్తం ఇప్పుడు జరుగుతుంది మనలో. లంకకి ఎలా వెళ్తాడో అలాంటి ప్రక్రియ జరుగుతుంది. సీమోల్లంఘనం అంటాము, సముద్రోల్లంఘనం అంటాము, సుందరాకాండ అంటాము. మెల్లగా మీరు సహస్రారం అనే ఒక అద్భుతమైన సముద్రము లోకి దూకేయండి. అక్కడ ఉన్న ఆ వెలుతురు అద్భుతమైన వెలుతురు. యోగంలో, ధ్యానంలో, తపస్సులో రాజర్షి, బ్రహ్మర్షి, మహర్షి, దేవర్షి అయిన వాళ్ళు కూడా కాంతినే చూస్తారు. కాంతి యొక్క, లైట్ యొక్క పవర్ ని చూస్తారు. లైట్ వర్కర్స్ అంటే వాళ్ళు. ఆ లైట్ ని గనక పట్టుకుంటే అంతా పట్టుకున్నట్టే. ఫామ్ అనేది తర్వాత సంగతి. అటువంటి అద్భుతమైన లైట్ ని మనం ఊహించుకుంటూ ఆ ఇటర్నల్ లైట్ లోనే మనము స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఏమీ లేదు. యు ఆర్ నాట్ అట్ ఆల్ దేర్. మీకు బాడీ లేదు, మీ చేతులు లేవు, మీ తల లేదు, ఏమి లేదు. మీరంతా ఒక కాంతి పుంజముగా తయారై ఉన్నారు. మీ పైన, కింద, చుట్టూ అన్ని వైపులా కేవలము అద్భుతమైన కాంతి ఉన్నది. అటువంటి అద్భుతమైన స్టేట్ లో ఉన్న మీకు ఎక్కడి నుంచో ఓంకారం వినబడుతోందని ఊహించుకోండి. ఓ కొంతమందికి వాళ్ళ నోట్లో లాలాజలం మారిపోయింది, గమనించుకోండి. అమృతపు చుక్కలు దిగినాయి మీ నోట్లోకి. ద టేస్ట్ ఆఫ్ ద సలైవా హ్యాస్ జస్ట్ చేంజ్డ్ ఇన్ యువర్ మౌత్స్ ఫర్ సమ్ ఆఫ్ ది అటెండీస్. అబ్జర్వ్ ఇట్. ఇఫ్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. నెవర్ రివీల్ టు ఎనీబడి. ఇట్ డజంట్ హ్యాపెన్ టు యూ, నథింగ్ టు వర్రీ. గ్రూప్ లో ఒకరికి జరిగిందంటే అందరికి జరిగినట్టే. అమృతపు చుక్కలు మీ సెలైవాలో కలిసినాయి అనే భావనలో సహస్రారంలో ఉన్నారు మీరు రైట్ నౌ. ఆ అమృతము మన శరీరంలో పూర్తిగా
అణువణువున అన్ని నాడులకి వెళ్ళిపోయింది. యూ హ్యావ్ ఆల్మోస్ట్ బికమ్ ఇమ్మోర్టల్ నౌ. And at this particular juncture, with this wonderful and powerful body, which is has become immortal, you are coming back to your original state, fully empowered with energies and wonderful, beautiful thoughts. ఇంత అందమైన ఆలోచనలతో మీరు ఉన్నారు అంటే రేపటి నుంచి నేను చాలా పనులు చేసేయాలి అనే అద్భుతమైన ఆనందంతో ఉన్నారు. అలాగని పరిగెత్తకూడదు. మన ఫిజికల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పనులు చేసుకోవాలి. మెల్లగా సహస్రార కమలంలో తేలియాడుతూ స్విమ్మింగ్ చేస్తూ ఎంతో అద్భుతమైన వెలుతురిని మీరు ఆనందిస్తూ అమృతాన్ని టేస్ట్ చూసిన మీరు ఒక స్టెప్ మళ్ళీ కిందకి దిగుతారు. సహస్రార నుంచి ఒక స్టెప్ కిందకి అక్కడ నిలబడి, అది ఎక్కడ ఉందంటే ఆజ్ఞా చక్రానికి 2 స్టెప్స్, సహస్రార నుంచి 2 ఫింగర్స్ డౌన్ టువర్డ్స్ ఆజ్ఞా చక్రం. అక్కడే ఉండండి. అక్కడి నుంచి ఇంకొక స్టెప్ కిందకు వస్తారు. అక్కడ ఉండి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, 21st స్టెప్, ఈ సంపూర్ణ మానవాళికి, జీవ జలాలకి, మొత్తము జీవులకి, ఆల్ లైఫ్ కి మీరు యోగా ఇస్తారు. ఇక్కడి నుంచి అద్భుతమైన ఒక చైర్ వేయబడింది, మహారాజా చైర్. దానిలో కూర్చొని ఉన్నారు. యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ విజిబుల్ యూనివర్స్. ఫ్రమ్ దిస్ ప్లేస్ యు ఆర్ గైడింగ్, డైరెక్టింగ్ so many organisms, so many lives, so many souls. ఆ ఫీలింగ్ లో ఉండండి. అమ్మవారికి మీలో కలపడానికి కొన్ని మంత్రములు చెప్తాము, అది ఎంజాయ్ చేయండి. ది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, యు ఆర్ దేర్ సిట్టింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మహారాజా చైర్. యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ విజిబుల్ యూనివర్స్, గవర్నింగ్ all the animate and inanimate lives, animals, plants, elements, angels, humanity, planets, solar systems, Milky Ways, galaxies. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీ శివ శివశక్తైక రూపిణి లలితాంబిక. ఓ జస్ట్ బీ దేర్, ఎంజాయ్ చేస్తూ ఉండండి ఆ ప్లేస్ ని. కొన్ని వేద మంత్రములు మీకు వినబడతాయి. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తనుమామవతు తద్వక్తారమవతు
అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. May the light in me be the light before me. May I learn to see it in all. May the sound I utter reveal the light in me. May I listen to it while others speak. May the silence in and around me present itself. The silence which we break every moment. May it fill the darkness of noise we do and convert it into the light of our background. Let virtue be the strength of my intelligence. Let realization be my attainment. Let my purpose shape into the purpose of our earth. మనమందరము కారణ జన్ములమే. We are all descended on this planet with a cause. A cause ఏంటి? To work along with the purpose of our earth. భూమికి సహకారంగా మనము ముందుకు వెళ్ళాలి. Let my plan be an epitome of the divine plan. Whatever the plans you are doing must be a divine plan. మీ క్షేత్రాల్లో మీరు ఏ పనులు చేసినా అది డివైన్ ప్లాన్ కి అనుగుణంగా ఉండాలి. ఉండేటట్టుగా మీరు గురువుల్ని ప్రార్థించాలి, చెయ్యాలి. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. May we be worthy to find place in the eternal kingdom home. సో ఇవన్నీ చేస్తేనే మనకి ఓం అనే ఇటర్నల్ కింగ్డమ్ లో మనకి ప్లేస్ దొరుకుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభస్కృత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. अपुत्राः पुत्रिणः सन्तु, पुत्रिणः सन्तु पौत्रिणः, निर्धनाः सधनाः सन्तु, जीवन्तु शरदां शतं, श्रद्धां मेधां यश प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहन. ओम शांति 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 शांति. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय, स्वार्थं मा परमार्थंगमय, अव्यवस्थां मा सुव्यवस्थांगमय. ఓం శాంతి 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 శాంతి. ఈ లాస్ట్ 5 దే ఆర్ ఇనిషియేషన్స్. ఆ ఇనిషియేషన్స్ మీరు తీసుకున్నట్టు 5 ఇనిషియేషన్స్, అది చాలా ఇంపార్టెంట్. హయ్యర్ లెవెల్స్ లో ముందుకు వెళ్తూ ఉంటే మన యొక్క బ్రాడర్ సెన్స్ ఆఫ్ మైండ్ థాట్స్ ని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే ఇనిషియేషన్ తీసుకుంటేనే జరుగుతుంది. మనందరికీ గాయత్రి మంత్ర ఇనిషియేషన్ అయిపోయింది. గాయత్రి మంత్ర ఇనిషియేషన్ అయిన వాళ్ళు, గాయత్రి మంత్రం చేస్తున్న వాళ్ళు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ ఇనిషియేషన్ ఇన్ దిస్ బర్త్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు ఎవరితో అయినా అడగండి, నేను చెప్పిన మాట కాదంటే చూసుకోండి. మరి థర్డ్ ఇనిషియేషన్, మరి 5 ఇనిషియేషన్స్ 7 ఇనిషియేషన్స్ కదండి అంటే, జీసస్ క్రైస్ట్ అనేవాడు, బుద్ధుడు అనేవాడు కొన్ని జన్మలు ఎత్తారు థర్డ్ ఇనిషియేషన్ కోసం. అప్పటికి ఇప్పటికీ ఎంతో కాన్షియస్నెస్ చాలా స్పీడప్ అయిపోయింది, ఇవల్యూషన్ స్పీడప్ అయిపోయింది. మీరందరూ గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞం చేసేవాళ్ళు, మీకు ఆ బీజాలు ఖచ్చితంగా పడిపోతాయి. థర్డ్ ఇనిషియేషన్ బీజాలు ఈ జన్మలోనే పడిపోతాయి. కానీ దాన్ని మీరు ఎన్కాష్ ఎప్పుడు చేసుకుంటారో చెప్పలేం. బికాస్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ల్యాప్టాప్ ఇన్ యువర్ హోమ్ which has the best software, but you don't know how to use it. That is how the things happen. అలాగ మనకి అద్భుతమైన ఈ పౌర్ణమి ధ్యానము. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఏప్రిల్ పౌర్ణమి ధ్యానం వచ్చిన వాళ్ళు మే జూన్ కూడా జాయిన్ అవ్వండి. మామూలుగా
మనం ఎరీస్ ప్రీవియస్ పౌర్ణమి ధ్యానం అప్పుడు చెప్పాము. ఆ 12 ధ్యానాలు 12 మంత్స్ అటెండ్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి అని చెప్పాము. కానీ ఈ 3 పౌర్ణమి ధ్యానాలు కనుక మీరు అటెండ్ అయితే మీ ద్వారా ప్రపంచానికి ఎంతో సేవ జరుగుతుంది అనే పరమ గురువుల యొక్క ఆకాంక్ష. అందరికీ నమస్కారము, స్వస్తి. ఇంకా మనకి 7 or 8 minutes ఉన్నాయి. మెల్లగా ఎగ్జిట్ అవ్వండి. ఏదైనా షేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కొన్ని మాత్రం షేర్ చేసుకోవద్దు. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. నెక్స్ట్ మెడిటేషన్ చాలా జాగ్రత్తగా మెడిటేషన్ బుద్ధ జయంతికి మనము చాలా గ్రాండ్ గా చేస్తాము. ఎంతో మంది నన్ను పిలుస్తారు, కానీ నేను మాత్రం మీతోనే ఉంటాను. ఎక్కడున్నా మీతో ఉంటాను నేను. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చెప్పండి. ఎస్ 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 నెక్స్ట్ పౌర్ణమి ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పౌర్ణమి. ఏప్రిల్ పౌర్ణమి, మే పౌర్ణమి అండ్ the June Purnami are the most important Purnamis, full moon meditations. Wherever you are, I will be with you. Please try to attend. And all the persons who have attended the previous month meditation, I request you to be with us for the following 12 meditations. If you complete 12 full moon meditations with our group, let us say our group, then you will be equipped with the 1,000 abilities of the greatest disciples or masters, so that through you so much work can be done for the welfare of the humanity. These particular full moon meditations are designed to empower you. These full moon meditations are not designed for some just like being a guru or something like that, or guiding or like that. I am also one amongst you. I am also trying to take those external higher energies into me and sustain them, safeguard them, and distribute the energies that I am receiving to the whole world. Likewise, I wish each and every person should do the divine works. Those who want to exit, you can exit. No issue. We have 7 more minutes. So these. కిషోర్, నిన్న పౌర్ణమి అంటే మనము వీఆర్ ఫాలోయింగ్ WTT క్యాలెండర్. ఓకే ఓకే, అదే నిన్న చూశాను లింక్. ఈ రోజు మార్నింగ్ కూడా చూశాను లింక్, లేట్ గా పెట్టినట్టున్నావు. లింక్ పెట్టాను, ఈ రోజు నైట్ అని లింక్ పెట్టాను. సో నిన్న లేదు లింక్, నిన్న లేదు, మార్నింగ్ పెట్టాను. అంటే లింక్స్ తయారు చేసుకుంటూ వెళ్ళాము. పౌర్ణమి అంటే 24th పౌర్ణమి అని గౌరీ ఆంటీ అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నారు. సో ద లింక్ ఈస్ క్రియేటెడ్ టుడే. And this Purnami is most important, April Purnami. We have discussed about the Sai Venkatesa Sri Ram also. Sai Venkatesa Sri Ram is clearly designed, the mantra is designed for the April, May, June Purnamis by Master Garu. Sai Venkatesa Sri Ram. Sai is a consciousness which can live n number of births happily doing divine service. Venkateshwara is also a consciousness which was there for the past 1.5 crore years. In Tirumala there is proofs, and do the service to the humanity. And the Sri Ram is the most scientific and speeding up of the evolutionary consciousness. These three consciousnesses, if we study, that is the most wonderful thing. No noble laureates, no noble people, noble laureates kante goppa study adi. Sai yokka jeevitamu, Venkateswara Swami yokka jeevitamu, Srirama Sharma Acharya yokka jeevitamu, యజ్ఞమయ జీవితము, గాయత్రి మంత్రమయ జీవితము, ఇవే మనకి
మన జీవితాలకి, మన భారతదేశానికి, మన ప్రపంచానికి, మన సోలార్ సిస్టమ్ కి, సిరీస్ వరకు మనల్ని తీసుకెళ్తుంది. సూర్యుడి అవతల ఉన్న ప్రజ్ఞ వరకు మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అక్కడి నుంచే దత్తావతారాలు వస్తున్నాయి. ద సిరీస్ స్టార్, యూ కెన్ గూగుల్ ఇట్. ఫ్రమ్ వేర్ ది దత్తావతారాస్ ఆర్ డిసెండింగ్, you will be connected to those hierarchies, those Shambhala people. And this April and May and June are very, very important. And those who have attended the Aries meditation, which has happened previous month, I request to complete 12 meditations and travel along with us. Let us together travel సత్యము వైపు, ట్రూత్ వైపు వెళ్ళిపోదాం అందరం కలిసి. జై గురుదేవ్. అండ్ ఆల్సో జూలై కూడా ఇంపార్టెంట్ కదా సార్. మనకి గురు పూర్ణిమ, జూలైలో గురు పూర్ణిమ. అదే ఇప్పుడు మనకి విక్రాల కృష్ణమాచార్య గారి పౌర్ణమి ధ్యానాలు కనుక చదువుతూ ఉంటే అసలు ఏ పౌర్ణమి ఇంపార్టెంట్, ఏ పౌర్ణమి అన్ఇంపార్టెంట్ అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మే పౌర్ణమి ఒకటి, బుద్ధుడు ఆయన ఎక్కడ ఎన్ని వేల సంవత్సరాల నుంచో రాబోయే సంవత్సరాల నుంచి ఆయన ఆ ప్రజ్ఞ అలా దిగి సశరీరంగా ఎంతో మందికి కనపడుతూ హిమాలయాల్లో నెక్స్ట్ ఇయర్ కి కావాల్సిన ప్లాన్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, 2025లో అంటే నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ 500 years కి వాళ్ళు ఒకసారి కలుస్తారు. ఎవ్రీ 1000 years కి ఒకసారి కలుస్తారు. 2025లో మళ్ళీ మేము కలవబోతున్నాము అని చెప్పి జ్వాలాకుల్ మహర్షి చెప్పి ఉన్నారు. కాబట్టి మనము దానికోసం మనం రెడీ అవ్వాలి. We have to get ready for the 2025 meet. Jai Guru. జై గురు అండి. Jai Gurudev. Slowly, every one of you just exit from this link. Thank you. Jai Gurudev. Thank you, sir. Thank you. Gurudev. Jai Gurudev. Jai Gurudev.